తెలుగు సంగీత ప్రపంచాన్ని తన మధుర స్వరంతో మాయ చేసింది గాయని సునీత. 15 ఏళ్ల వయసులోనే సినీ రంగ ప్రవేశం చేసి వేల పాటలకు ప్రాణం పోసింది. కష్టాల మధ్య చిగురించిన ఆమె జీవితంలో వేదనలు ఉన్నాయి, విజయాలు ఉన్నాయి. డబ్బింగ్‌లో పొదును, యాంకరింగ్‌లో మర్యాద, సంగీతంలో మాధుర్యం ఆమె ఆయుధాలు. ఒక తల్లిగా, ఒక పౌరురాలిగా, ఒక కళాకారిణిగా సునీత జీవితం ఒక ప్రేరణ. ఎంతో ఎమోషన్‌తో నిండిన సునీత యొక్క జీవన గాథను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1978 మే 10న ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో సునీత గారు జన్మించారు. ఆమె తండ్రి నరసింహారావు గారు ఒక ప్రభుత్వ ఉద్యోగి, తల్లి సుమతి గృహిణి. సునీత చిన్నప్పటి నుంచే చక్కటి స్వరం కలిగిన చిన్నారి. చిన్న వయసులోనే పాటలు ఆలపించడం మొదలుపెట్టారు. తల్లిదండ్రులు కూడా ఆమె ప్రతిభను గుర్తించి సరైన మార్గంలో ప్రోత్సహించారు. 3 ఏళ్ల వయసులోనే ఆమె ఆలాపన ప్రారంభమైంది. అంటే బొమ్మలతో ఆడుకునే వయసులో ఆమెకు సంగీతం ఒక భాగమయ్యింది. సునీత తన స్కూలింగ్ అంతా గుంటూరులో పూర్తి చేశారు. చదువు విషయంలో కూడా ఆమెకు మంచి ఆసక్తి ఉండేది. కానీ సంగీతమే ఆమెను పూర్తిగా ఆకర్షించింది. ఒక పక్క చదువు కొనసాగిస్తూ మరోవైపు చిన్న వయసులోనే సంగీత కార్యక్రమాలు, రేడియో ప్రోగ్రాంలు, శిక్షణా వేదికలపై ప్రదర్శనలు జరిపారు. సునీతకు చిన్ననాటి నుంచే కర్ణాటిక్ శాస్త్రీయ సంగీతంపై ఆసక్తి ఉండేది. ఆమె గురువు పెమ్మరాజు సూర్యరావు గారు ఆమెకు ప్రాథమిక సంగీతపు మార్గదర్శకుడిగా నిలిచారు. ఆమెకు లైట్ మ్యూజిక్‌లో శిక్షణ ఇచ్చిన కలగ కృష్ణమోహన్ గారు ఆమె గొంతుకి నాటకీయతను, మాధుర్యాన్ని ఇమిడింపచేశారు. సునీత 8 ఏళ్ల పాటు శ్రద్ధగా శిక్షణ పొందారు. 10 ఏళ్ల వయసులోనే త్యాగరాజు ఆరాధన ఉత్సవాల్లో పాల్గొని మునిపల్లె గానం చేశారు. అది ఆమెకు మొదటి పెద్ద వేదికగా చెప్పుకోవచ్చు. చిన్ననాటి నుంచే గొంతులో గానం, గానంలో జీవితం. అదే ఆమె బాల్యం కథ. ఆమె వయసు కేవలం 15 సంవత్సరాలు. సంగీతంపై అపారమైన మక్కువ, గుండె నిండా కలలు, ఇంట్లో రోజు సంగీత సాధన. ఒకరోజు ఒక చిన్న ప్రోగ్రాంలో ఆమె పాడిన పాట ఒక ప్రముఖ సంగీత దర్శకుడి చెవిన చేరింది. శశి ప్రీతం గారు అప్పట్లో కొత్త సంగీత దర్శకుడిగా రంగప్రవేశం చేస్తున్నారు. ఆయనకు కావలసింది ఒక కొత్త స్వరం, కొత్త మాధుర్యం. ఈ వేటలోనే సునీత గారి గొంతు ఆయన చెవిన తాకింది. దాంతో 1995లో గులాబీ సినిమా కోసం ఆమెను స్టూడియోకి పిలిచారు. ఆమె పాడిన పాట ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో. ఆ ఒక్క పాటే తెలుగు సంగీత రంగంలో ఒక స్వరయాత్ర మొదలయ్యింది. ఆ పాట ప్రేక్షకులను, సంగీత దర్శకులను, హీరోయిన్లను కట్టిపడేసింది. ఆ రోజు స్టూడియోలో నిమిషాల పాటు వెనుకాడిన ఒక అమ్మాయి కొద్ది కాలంలో వేదికలపై వెలుగునిచ్చే తారగా మారింది. సునీత గారు సంగీత ప్రపంచంలో వెలుగులు చిందిస్తుండగా వ్యక్తిగత జీవితంలో ఒక వ్యక్తి ఆమెకు దగ్గరయ్యాడు. ఆయనే కిరణ్ కుమార్, ఒక టెక్నీషియన్. ఆయనతో ఆమెకు స్నేహం ప్రేమగా మారింది. సంగీతం పట్ల ఉన్న అవగాహన, మానసిక అనురాగం, కుటుంబం నుంచి వచ్చే ఒత్తిళ్లు ఇవన్నీ కలిసి 16 సంవత్సరాల వయసులోనే ఆమె కిరణ్ కుమార్ గారిని పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి నుంచి వీరికి 2 సంతానం, కుమారుడు ఆకాష్, కూతురు శ్రేయ. కానీ కాలం మారింది. జీవితంలో ఒడిదొడుకులు వచ్చాయి. ఆ వివాహ బంధంలో అభిప్రాయ భేదాలు వచ్చాయి. బహిరంగంగా కాకపోయినా లోపల సాగిన బాధలు సునీత గారిని గాయం చేశాయి. ఒకటే గలం. ఆమె పాటల వెనుక వేదన పెరిగిపోయింది. ఆమె ఎప్పుడు తన వ్యక్తిగత బాధను మీడియా ముందుకు చెప్పలేదు. పెళ్లి విఫలమైన ఆమె తల్లిగా తన పిల్లల్ని ప్రేమతో పెంచారు. గాయకురాలిగా ఇండస్ట్రీలో నిలబడ్డారు. మహిళగా స్వాభిమానం కోల్పోకుండా పోరాడారు. పాటే ఆమె జీవితం, ప్రేమే ఆమె శ్వాస. కానీ బాధల్ని పాటలతో కప్పి మళ్ళీ గొంతు ద్వారా వెలిగించిన నక్షత్రం తనే సింగర్ సునీత. సింగర్ సునీత గారు పాటలు మాత్రమే కాదు, చాలా మంది హీరోయిన్స్ కి డబ్బింగ్ కూడా చెప్పారు. ఆమె పాడిన పాటలు వినేందుకు స్టూడియోలకు వెళ్లే సమయంలో అక్కడి టెక్నీషియన్లు, డైరెక్టర్లు ఆమె గొంతుని గమనించారు. ఆమె గొంతులో స్పష్టత, భావ వ్యక్తీకరణ ఉండడంతో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ప్రయత్నించమని చెప్పారు.
ఆమె మొదటిగా డబ్బింగ్ చెప్పిన ప్రాజెక్ట్ అక్కా చెల్లెళ్ళు అనే టీవీ సీరియల్కి. సినిమాల్లో వచ్చిన తొలి అవకాశం 1996లో వచ్చిన నిన్నే పెళ్లాడతా సినిమాలో టబు గారికి డబ్బింగ్ చెప్పారు. అప్పుడు ఆమె వయసు కేవలం 17 సంవత్సరాలు మాత్రమే. ఈ సినిమాతో ఆమె గొంతు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. తర్వాత ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి. భూమికకి, త్రిషకి, చార్మి, శ్రేయ, జెనిలియా, అనుష్క, కాజోల్, టబు గారికి, సదా గారికి ఇలా ఎంతో మంది హీరోయిన్స్ కి సునీత గారు డబ్బింగ్ చెప్పారు. ఆమె గొంతులో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే తెలుగు ఉచ్చారణలో స్పష్టత, పాత్రకు తగిన భావం, ఆమె గొంతుకు క్యారెక్టర్కు తగ్గట్టుగా మార్చుకోగల టాలెంట్. అందుకే ఆ పాత్రలో అసలు ఎవరు నటించారో కన్నా డబ్బింగ్ ఎవరు చెప్పారు అన్న ప్రశ్న ప్రేక్షకుల్లో రావడం సహజం. ఈ డబ్బింగ్ లోనే జయం మూవీలో సదా గారికి డబ్బింగ్ చెప్పడంతో నంది అవార్డులను సొంతం చేసుకున్నారు సింగర్ సునీత గారు. ఇప్పటి వరకు 750 సినిమాలకు పైగా డబ్బింగ్ చెప్పారు. ఇప్పుడు ఆమె ఎక్కువగా డబ్బింగ్ చేయడం లేదు, కానీ యువ గాయకులకు, డబ్బింగ్ ఆర్టిస్టులకు శిక్షణ ఇస్తున్నారు. టీవీ షోలు, సంగీత కార్యక్రమాల్లో జడ్జిగా, మెంటర్గా వ్యవహరిస్తున్నారు. ఆమె గొంతు పాటలకే కాదు, భావాలకు, భావ ఉద్వేగాలకు కూడా అర్థాన్ని ఇస్తుంది. ఆమె గొంతు తెరపై కనిపించదు, కానీ ప్రతి మనసులో వినిపిస్తుంది. అది కేవలం డబ్బింగ్ కాదు, ఒక జీవితం మాట్లాడిన స్వరం. సునీత గారికి తన మొదటి భర్తతో విడాకులు అయిన కొన్ని సంవత్సరాల తరువాత ఆమె జీవితంలోనికి రామ్ వీరపనేని గారు ప్రవేశించారు. అతను ఒక ప్రముఖ డిజిటల్ మీడియా వ్యాపారవేత్త, టాలీవుడ్ సర్కిల్లో బాగా పరిచయం ఉన్న వ్యక్తి. అతనికి సంగీతం, కళల పట్ల గౌరవం ఉంది. ఇదే వాళ్ళిద్దరి మధ్య బంధాన్ని బలపరిచింది. తమ మధ్య ఏర్పడిన అనుబంధం క్రమంగా ప్రేమగా మారింది. అతను ఆమెను వ్యక్తిగా, తల్లిగా, గాయకురాలిగా ఎంతగానో గౌరవించారు. డిసెంబర్ 10, 2020లో హైదరాబాద్లో సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఒక అందమైన వివాహ వేడుక జరిగింది. ఈ పెళ్లికి సినీ పరిశ్రమ నుంచి చాలా మంది శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి గారు, నాగార్జున గారు, త్రివిక్రమ్ గారు, ఇతర ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తమ అభినందనలు తెలిపారు. అభిమానులు కూడా సునీత గారికి కొత్త జీవితంలో శుభాకాంక్షలు అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేశారు. ఈ పెళ్లి తర్వాత సునీత గారు తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవిస్తున్నారు. ప్రైవేట్ లైఫ్ ని ప్రాముఖ్యత ఇస్తున్నారు. సంగీత ప్రయాణంతో పాటు టీవీ షోలు, లైవ్ కచేరీలు, సంగీత కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉన్నారు. ఒకసారి జీవితం ఎదురుదెబ్బ కొడితే మనం పడిపోవచ్చు, కానీ రెండోసారి జీవితం అదే చేతితో మనల్ని పైకి లేపుతుంది. సునీత గారి రెండవ పెళ్లి అదే జీవిత సందేశం. చిన్న వయసులో సంగీతంలో అడుగుపెట్టి గాయనిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్గా అనేక పాత్రలకు గలంనిచ్చిన గొంతు సునీత. వ్యక్తిగత జీవితంలో ఎన్నో భావోద్వేగాలను ఎదుర్కొని తిరిగి నవ్వుతూ నిలబడిన ఒక మహిళ. ఆమె జీవితం మనకి ఒక మార్గదర్శకం. ప్రతి బాధను గానం చేయగల శక్తి ఉంది అనే నిజం ఆమె ద్వారా తెలుసుకున్నాం. వేదికలు మారినా, వయసు మారినా ఆమె గొంతు మాత్రం కాలంతో పాటు మరింత గంభీరంగా మారుతుంది. అది పాట కోసం కాదు, ప్రతి మనసులో స్థానం సంపాదించుకునేందుకు. ఇది గాయని సునీత గారి జీవిత కథ. ఒక గళానికి జీవం ఉందని నిరూపించిన ఒక జీవితం. సునీత గారు ఇప్పటి వరకు పాడిన పాటలలో మీకు నచ్చిన పాటేంటో కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కామెంట్స్ ద్వారా మీకు కావలసిన మిస్టరీ వీడియోస్ని తెలియచేయండి.